హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ని మెయింటైన్ చేయలేక నాన్ స్టిక్కి షిఫ్ట్ అవుతున్నారా? నాన్ స్టిక్ ప్యాన్స్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ పడుతుంది, అప్పుడే మన వెయిట్ కంట్రోల్లో ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. నాన్ స్టిక్ పైన కోటింగ్ అనేది ఉంటుంది కదా, ఆ కోటింగ్లో టెఫ్లాన్ అనే కెమికల్ ఉంటుంది. మనం కుక్ చేసినప్పుడు ఆ కెమికల్ మన ఫుడ్లో కలిసిపోయి మనకు ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. మనం మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరూ హెల్తీ ఫుడ్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తున్నారు. మరి మనం వండే పాత్రలు కూడా హెల్తీగా ఉండేలా చూసుకునే బాధ్యత మనదే కదా. ఇంకోటి ఇంపార్టెంట్ మ్యాటర్, నాన్ స్టిక్ ప్యాన్ పైన కోటింగ్ పోతుంది కదా, వాటిని అస్సలు యూజ్ చేయకండి. సర్లేండి, ఇప్పుడు నేను వీటిని ఎలా సీజనింగ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొత్తవి అయితే మాత్రం వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా ఆనియన్స్ వేయించాలి ప్యాన్స్లో అయితే. ఇప్పుడు నేను ఆల్రెడీ యూజ్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాను. చూడండి ఐరన్ ఎలా ఫామ్ అయిందో. వాష్ చేసి పక్కన పెట్టి మనం దోశ వేసుకున్నప్పుడు సీజనింగ్ చేసుకుందాంలే, మనం దాంట్లో కర్రీ వండినప్పుడు మనం సీజనింగ్ చేసుకుందాంలే అనుకోవడం తప్పు. మనకు వీటితో 5 to 10 minutes అంతే, పెద్ద పని కూడా ఏమి ఉండదు. నేను ఇది సీజనింగ్ చేయలేదు కాబట్టి సీజనింగ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మనం వండుకునే టైంలో మళ్ళీ వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసి స్టవ్ పైన పెట్టాలి. చూడండి, ఇది కూడా సేమ్ అలాగే ఆయిల్ అప్లై చేసి మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో వండిన కర్రీస్ అయినా దోశలైనా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను గుంట పొంగనాల ప్యాన్ ముందుగానే సీజనింగ్ చేసి పెట్టుకున్నాను. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇప్పుడు మంచిగా దోశ ప్యాన్ స్టవ్ పైన పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకోవాలి. ఇంకోటి, కర్రీ ఉండగానే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదంటే బ్లాక్ అయిపోతుంది ఐరన్ వల్ల. వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.